ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. దేశీయ విమాన సర్వీసులకు ఛార్జీలను నిర్ణయించింది. 500 కిలోమీటర్ల వరకు విమాన ఛార్జీ గరిష్టంగా 7,500 రూపాయలు వసూలు చేసుకోవచ్చింది. ఇది 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు గరిష్ట ఛార్జీ 12,000 రూపాయలు తీసుకోవచ్చంటూ సూచించింది. అదేవిధంగా 1000 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల వరకు గరిష్ట ఛార్జ్ 15,000 రూపాయలుగా నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. దేశీయ విమాన సర్వీసులకు ఛార్జీలను కూడా నియమించింది. 500 కిలోమీటర్ల వరకు విమాన ఛార్జీ గరిష్టంగా 7,500 రూపాయలు వసూలు చేసుకోవచ్చంటూ కూడా సూచనలు ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఇండిగో సంక్షోభం ఏ విధంగా నెలకొందో మనమందరం చూస్తూనే ఉన్నాము. టికెట్ల రేట్లు విపరీతంగా పెంచి అటు ప్రయాణికులను దోచే పరిస్థితిలో ఉన్నాయి వివిధ విమానయాన సంస్థలు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది? టికెట్ ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి? ఇండిగో సంక్షోభం అనేది దేశవ్యాప్తంగా అనేక మంది జనాలను ఇబ్బంది పెట్టింది. ఇవాళ ఒకటే రోజు దాదాపుగా 1000 ఫ్లైట్లను రద్దు చేయడం ద్వారా గతంలో బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అస్థికలు కలపడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు కొంతమంది అవుతే మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు కొంతమంది వెళ్లకుండా ఉండిపోయారు. వాళ్ళ ఎమర్జెన్సీ కోసం అంటే వాళ్ళ బంధువులు హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది చావుకి అటెండ్ అవుదాం అనుకున్న వాళ్ళు, అయ్యప్ప స్వామి భక్తులు, వాళ్ళందరూ ఇట్లా అనేక మంది కూడా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఇండిగోకి సంబంధించినటువంటి యాజమాన్యంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇండిగో సంక్షోభానికి సంబంధించినటువంటి వివరాలు పైన ఏవైతే ఇతర విమానయాన సంస్థలు పెద్ద మొత్తంలో జనాలను దోపిడీ చేసే దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి మనం క్లియర్గా చూసాం. అనేక విమానయాన సంస్థలు దాదాపుగా 7,000 రూపాయలు ఉన్నటువంటి టికెట్ దాదాపుగా 15,000 ఛార్జ్ చేసినటువంటి పరిస్థితి. 10,000 ఉన్నటువంటి టికెట్ దాదాపుగా 30,000 ఛార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ చాలా చోట్ల చూస్తున్నాం. అత్యధికంగా ముంబై నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేయాలంటే దాదాపుగా 60,000 రూపాయలు టికెట్ కొన్ని విమానయాన సంస్థలు ఛార్జ్ చేసినట్లు వార్తలు బయటికి వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన తర్వాత జనాలు ఏమాత్రం ఇబ్బంది పెట్టొద్దు, పూర్తి స్థాయిలో రేట్లు ఈ విధంగానే వేయాలి అనేటువంటి అంశాలపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనము క్లియర్గా చూడొచ్చు. 500 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి విమానయాన ఛార్జ్ కేవలం 7,500 రూపాయలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అంటే ఇటీవల ఇండిగో సంక్షోభం దృష్టిలో పెట్టుకొని అనేక విమానయాన సంస్థలు దాదాపుగా 15,000 నుంచి 20,000 ఛార్జ్ చేశారు. అట్లా ఛార్జ్ చేయడానికి ఏమాత్రం వీలు లేదనేది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో ఆర్సీఎస్ ఉడాన్ విమానాలకు మాత్రం ఇవి రూల్స్ వర్తించవు, దాంతోపాటు బిజినెస్ క్లాస్కి సంబంధించిన వాళ్ళకి ఈ రూల్స్ వర్తించవు అనేది స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇతర విమానయాన సంస్థలు ఏవైతే తీవ్రంగా జనాలను దోపిడీ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందో, లేదా ఈ ఇండిగో విమానంకి సంబంధించినటువంటి యాజమాన్యం ఏదైతే సంక్షోభం క్రియేట్ చేసిందో దాన్ని క్యాష్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఇతర విమాన సంస్థలు చేసినో వాటి పూర్తి స్థాయిలో కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాంతోపాటు ఇండిగో విమానంకి సంబంధించినటువంటి యాజమాన్యం ఇది మొత్తం కుట్ర కావాలనే చేసింది అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించబోతున్నది స్పష్టంగా మనకి తెలుస్తుంది. దాంతోపాటు యాక్చువల్గా పైలట్లు ఎన్ని అవర్స్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది, ఎన్ని రోజులకు ఒకసారి డ్యూటీ చేస్తారు, దాంతోపాటు ఏ రూల్స్ ప్రకారం వీళ్ళు ఏం కోరుతున్నారనేటువంటి అంశాలపైన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం ఇండిగో సంక్షోభం పైన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వాన్ని కొంత వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నం ఇండిగో సంస్థ చేసింది. కానీ ఇండైరెక్ట్గా జనాలను పెద్ద మొత్తంలో జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కాబట్టి ఇవాళ ఒకటే రోజు దాదాపుగా 1000 ఫ్లైట్లను క్యాన్సిల్ చేయడం ద్వారా 1000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్, చాలా మంది కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. వాళ్ళందరికీ కూడా తిరిగి 100కి 100% కూడా రిఫండ్ ఇవ్వాలి, క్యాన్సిలేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు రిటర్న్ ఇవ్వాలి అని స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సో దానికి అనుగుణంగా ఇండియాకు సంబంధించినటువంటి సంస్థ 100% రిఫండ్ చేస్తామని చెప్పింది. దాంతోపాటు త్వరగా థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది.